హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజ్మా గఫూర్ వ్లాగ్స్. ఈరోజు మన ఎమ్మి స్నాక్ రెసిపీ వచ్చేసి ఎగ్ రోల్. ఎస్ అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. మరి ముందుగా ఎగ్ రోల్ కోసం మనకి కొన్ని వెజ్జీస్ అయితే ఉపయోగపడతాయండి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, క్యాబేజ్ అయితే ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ రోల్ కోసం మైదాలో కొద్దిగా వాటర్, అలాగే కొద్దిగా బటర్ ఉంటే బటర్ కూడా వేసుకుని, లేదంటే నెయ్యి వేసుకుని మెత్తగా పిండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక మనకి పిండి ఒక 15 నిమిషాల వరకు నానింది అంటే మనకి రెడీ అయిపోయిందనమాట. ఈ పిండిని తీసుకొని ఇప్పుడు అటు ఇటు ఆయిల్ అప్లై చేసుకుని చాలా పల్చగా అయితే మనం షీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కొత్తగా చేసేవారికి మీకు ఎంత అయితే వీలవుతుందో అంత మంచిగా షీట్ లాగా చేయడానికి ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్ని అటు ఇటు దూరగా అయితే ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా 2 eggs తీసుకుని బీట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని ఒక సైడ్ అయితే కాలనివ్వాలి, ఒక సైడ్ రోటీ వేసేసుకుని ఆ బోత్ సైడ్ కూడా మంచిగా ఆయిల్ వేసుకుని బాగా కాల్చుకున్నాము అంటే మనకి ఎగ్ చపాతీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జెస్, వాటిని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని మంచిగా సాటే చేసుకుందాము. అంటే అంతగా కుక్ చేయకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న వెజ్జీస్లోకి సరిపడా కారం, ఉప్పు వేసుకుని ఇంకొంచెం మంచిగా ఫ్రై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసాం కదా ఎగ్ రోల్, దీని మీదకి మయోనీస్ అయితే యాడ్ చేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే వెజ్జీస్ ఉన్నాయి కదా, వాటిని మంచిగా డెకరేట్ చేసేసుకుందాము. ఎగ్ రోల్ చాలా ఎమ్మిగా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇచ్చాము అంటే ఎమ్మిగా ఉందని తింటారనమాట. అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఫైనల్గా టొమాటో కెచప్ అయితే యాడ్ చేసుకుని మంచిగా రోల్ చేసుకుని టూత్ పిక్ ఉంటే టూత్ పిక్తో మనం చేసుకున్నాము అంటే కదలకుండా ఎగ్ రోల్ చాలా ఎమ్మిగా ఉంటుందండి. ఎలా ఉంది రెసిపీ? నచ్చిందా? మరి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన నజ్మా గఫూర్ ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్ని వీడియోస్ కోసం మీ లవింగ్ సపోర్ట్ ఉంటేనే అండి ఏదైనా సాధించగలం. సో మీ సపోర్ట్ అందిస్తారు అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.